ప్రియమైన ఆరోగ్య మాత బిడ్డలారా, చిన్నపిల్లలు, మన పూజకు సరుతున్న చిన్నపిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు తొందరగా తయారీ రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ సిలువ మరియు క్రోవెత్తులు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ చిన్నపిల్లలు సిలువను కొవ్వొత్తులు పట్టుకోండి. సిలువ ఒకరు, కొవ్వొత్తులు సిలువ ఒకరు, పెద్దలు ఎవరో పట్టుకోవాలి. చిన్న మగవాడి ఈ దుఃఖ మార్గమునందు నిన్ను వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహమును దయచేయండి. మీ ప్రేమతో జీవించను, మీ ప్రేమతో మరణం పొందను ఆశించుచున్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత పాడుతాం. పాడిన తర్వాత ఒక పాట పాడతారు. రాత్రి సమయంలో దెబ్బలతో వంద కిరీటం ధరించబడిన వెనుక సిలువలో మరణించిన పొందుటను పిలాతులచే అన్యాయంగా విధింపబడుటను ధ్యానించడం కాక నా రక్షకుడైన యేసువా, నీకు మరణదండనకు విధించిన వాడు పిలాతుడు కాడు. అయితే నా పాపములే అట్టి తీర్పునకు లోచేసెను. మీకు నేరం చేసినందువలన నిండు మనస్సుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నేర్చివ్వండి. మా ఇంట్లో అప్పటి వారిని మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సోదరి ఎందు ప్రవేశింపనివ్వగా కీడులను మమ్మల్ని రక్షించండి. వారు ప్రసాదించే వారి యొక్క వందనము. వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయనందు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు తన భుజం మీద స్లేవును మోసుకొని పోవు సమయమున నన్ను తలంచి తాను పొందబోయే పాటలను మరణమును నా కొరకై తమ పెదకు అప్పగించటను జ్ఞానించుదుము గాక. నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు మీరు నాకు విధించడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుచున్నాను. స్లేవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలములను చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లేవను మోసుకొనుటకు నాకు కావలసిన దేశనాథుడు తమ మాతకు ఎదురుపడినప్పుడు వారిద్దరికీ కలిగిన వర్ణింప సాధ్యము కాని దుఃఖము ఎంతయని జ్ఞానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆమేను అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద 5వ స్థలము. యేసునాథుడు దేవుని మహిమకు సిరేనియా కుమారుడు తోడట యేసుస్వామి ఆరాధించిన స్తోత్రము చేస్తున్నావా?
పట్టుకోలను పోద్రోయిక చేకొని ఆలింగనములు చేస్తున్నాను ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును మరణ సంకటమును చేకొని మీ మరణముతో ఒకటిగా చేసి మీకు అప్పగించున్నాము నా నిమిత్తము నేను బ్రతుకంగా నేను మీ నిమిత్తము మృతి పొందే అనుగ్రహము పార్వతము వెరుని తమ చేసినాదని నటులను చేసను చెమట్టుకు చెమట వెళ్ళను కాంతిహీనమైన అతని తిరుమతమును వెరుని తమ చేసి ఒక వస్త్రమును అతనికి ఇవ్వగా దానితో చేసి తన పరిషత్ మాత్రమును తీసుకున్న మాత్రమున వారి నమ్మకూడక ఆ వస్త్రము మీద స్లేవు కింద పడుతూ ఉన్న ఆయన తిరుశిరస్సునందును అడుగునందును గల గాయములలో తిరిగి నొప్పి కలుగుతును ధ్యానించదుముగాక. నా రక్షకుడైన యేసువా మీరు ఎన్నో మారులు జ్యేష్ఠమాతుడు వారిని వేరడించు జర్సులను కుమార్తెలారా నా నిమిత్తము ఏడవగా మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండని మందలించుడు ధ్యానిస్తుముగాక. సోదరి ఎందు ప్రవేశించలేక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. నేరము విషయాలను శ్వేతాన్ని మరియు తల్లి వదలవల్ల ప్రభు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రయపడిన వారు మీరు మీ గర్భఫలముకు చేసి ఆశ్రయపడిన వారు సర్వేశ్వరి కుమార్త పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ కొరపాతకులు బలవంతముగా చేతనాథుల వస్త్రములు ఒడిచినప్పుడు వారు అతని శరీరంతో కట్టుకుని ఆ వస్త్రం చేయక ఉండుటకును నాకు కావలసిన సహాయమును అంతకు దయచేయండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడుగాక, మీ రాజ్యం వచ్చిన కొట్టబడుట. యేసుక్రీస్తు స్వామి ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసునాథుడు స్లేవ మీద పరుండబెట్టబడిన వెనుక తమ చేతులను చాచి నా రక్షణ కొరకు పితి అయిన సర్వేశ్వనికి తమ జీవమును బలిగా ఒప్పగించింది. పాతకులు ఇనప చేతుల్లో చేత ఆయనను స్లేవ మీద కొట్టి దానిని నాటి అవమానకరమైన ఈ మ్రాణి మీద ఆయనను మహావేదనతో చావ విడుచుటను ధ్యానించుముగాక. నా రక్షకుడైన జేస్వా నా యూదునమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇంకా ఎన్నటికి మిమ్మల్ని విడవకుండా ఉండుటకు నిరంతరము మీ పాదములను కాచుకొని ఉండచేయండి. నాకన్నా అధికముగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందుకు మనస్సుతో దుఃఖపడుచున్నాను. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక.
మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇంటి నేర్చుకోండి, మా యొక్క అప్పతండ్రి వారిని మేము మరణించినట్లు మా అక్కలను మీరు మరణించండి, మమ్మల్ని శోధని అందు ప్రవేశింపడవక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె ఎవరి వారి ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము, ఏళ్ళవారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాఫలము చేత జేసు ఆశీర్వదింపబడి వారు. నేను మిమ్మల్ని ప్రేమించుటకు సహాయం చేయండి. మీ నిమిత్తము ఆశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాట మీ ప్రియ కుమారుని మీద ఏమయ్యా ఇక్కడ రాకుండా ఎంత పెద్ద సినిమాకు జరుగుతుంది. వచ్చేనా మీరు అందరూ వచ్చేది సైడ్ సైడ్ పీఠమునకు ముందు చివర ప్రార్థనగా ఇక్కడ ద్రోయగు యోధాసుని ముద్దు వలన శత్రులకు చూపించబడెను. అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదేసాను వాళ్ళ ముందర అవమానముగా అప్పగించబడెను. అబద్ధ సాక్షుల వలన నేరం మోపబడును, ఉమేయబడును, ముండ్ల కిరీటము ధరింపబడును, మీ వస్త్రములు తీయబడును, మీరు స్త్రీల మీద కొట్టబడును. అన్నవారు ఈ యొక్క పరిశుద్ధ ఆచారం నాడు ప్రభుని ధ్యానించుకుంటూ మనము ఈనాడు ఈ సమయంలో ప్రభుత్వం గడుపుతూ ఉండగా ప్రార్థన చేసిన వారందరూ దీనిలో పొందేవారు. ఈనాడు రక్తముతో ఆదుకొని పూర్వ రక్తముతో మన కడుగుమయ్యా అని మనసారా సభను కొడుతూ పాడుదాం.
లేదా? వాక్యమయ్యున్న దేవుడు మన మధ్యన ఉన్నారు. దివ్య ప్రసాద మందసంలో మరి ఫాదర్ గారు చెప్పినట్టు మరి సోంపుల గ్రామంలోనికి దేవాది దేవుడు దివ్య ప్రసాద నాథుడు వేయించేసి ఉన్నారు. మరి ఎందరికో లేని ధన్యత ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దేవుడు ఆ గొప్ప అనుగ్రహాన్ని దయచేసిన దాన్ని బట్టి దేవుడికి మరి ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి విషయము మన కథోలిక సంఘములో మనకి దేవుడు ఇచ్చిన ప్రేమ గ్రంథం ఒకటి ఉన్నది. మనందరి చేతిలో ఆ గ్రంథము ఉన్నది. ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథములోని మాట, ప్రార్థన కూడా పరిశుద్ధ గ్రంథములోని ప్రార్థనలే. మనము చేయు ప్రతి కార్యక్రమం కూడా సంఘ పెద్దలకు విశ్వాసులు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనము పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలను ధ్యానించుదాం. మనము 40 దినాలు ఏం చేస్తామండి? 40 దినాలు ఏం చేస్తాం? ఏ దినాలు ఇవి? తపస్కాలం. తపస్కాలంలో ఏమేమి చేయాలని మనకు ఒక నియమం పెట్టారు. యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుడి ప్రేమ, పవిత్రాత్మ సహవాసం ఈ అందరితో ఉండును గాక. పరిశుద్ధులైన ఈ యొక్క దివ్య బలిపూజలు పరిశుద్ధ మనసులతో పాల్గొను శక్తిని ప్రభు మనకు అనుగ్రహించాలని, మనం చేసిన ప్రతి ఒక్క పొరపాటును ప్రభు క్షమించి ఆశీర్వదించాలని మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను పర్వతంపైకి వెళ్ళను. అతడ వారి ఎదుట యేసు దివ్య రూపమును ధరించెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రంలో వెలుగు వలె తెల్లగా నాయను. ఆయనతో మోషే, ఎలియాలు సంభాషించినట్లు వారికి కనబడెను. అప్పుడు పేతురు, ప్రభు, మనం ఇచ్చట ఉండుట మంచిది. నీ అనుమతి అయినచో నేను నీకును మోషేకు ఏలియాకు 3 శిబిరములు నిర్మించను అని పలికెను. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి
ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గూర్చి నేను ఆ విధమైన భోజనానంతరము పాత్రను అందుకుని మరలా మీకు కృతజ్ఞత ఉందని చెప్పి స్తుతించి శిష్యులకు తెచ్చును. మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము మేత్రాలను గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్తానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి మీ పరిశుద్ధ కని అయిన మరియమాతతోను పునీత జోజప్ప గారితోను ధన్యులైన అపోస్తలతోను ఆదరణ మీకు చేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరిషదము. కాబడిన మనమందరము ధన్యులము. స్వామి ఇక నేను తాకడానికి ఎటువంటి పాపలు చేయదని నేను బట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. తారీఖున మన విచారణకు తండ్రి గారు మరియు విజి ఫాదర్ గారు బాలస్వామి ఫాదర్ గారు వస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే వివాహాల నూతనీకరణ. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమరహస్యములను స్వీకరించుతూ నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నీ కుమారుని వాక్కుల శ్రద్ధతో ఆలకించుతూ మేము అతనితో ఐక్యమైపోయినట్లు కరుణింపము. తద్వారా మేము నిత్య జీవమును ఇహమందే చవి చూస్తూ దాని పరిపూర్ణ అనుభూతి కొరకు కాంక్షించము గాక. ఆ ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందరు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ అందరినీ ఆశీర్వదించి దీవించి కాల్చి కాపాడుదురు గాక. దివ్య బలిపూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. చివరి గీతం పాడుచు